హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి గోధుమ పిండి, పాలు, బెల్లంతో చేసుకునే ఈజీ స్నాక్ అండి. మనము బిస్కెట్స్ లాగా చేసుకోవచ్చు. మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. ఇలా కానీ మిల్క్తో ఈ స్నాక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ముందుగా ఈ మిల్క్ బిస్కెట్స్ కోసం బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి, 1 కప్పు వరకు తురుముకున్న బెల్లము లేకపోతే బెల్లం పౌడరు, కొంచెం యాలుక్కాయల పౌడరు, 2 స్పూన్ల వరకు ఉప్మా రవ్వ, 2 స్పూన్ల వరకు కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ బెల్లాన్ని తురుముకొని వేసుకున్నానండి. నేను యూజ్ చేసిన బెల్లం అయితే గట్టిగా చేతితో నలిపేస్తే మంచిగా కలిసిపోతుందండి పిండిలో. మీరు ఒకవేళ కావాల్సింటే ఈ బెల్లాన్ని కొంచెం వాటర్లో కరిగించుకొని ఈ బెల్లం వాటర్ని కూడా మనము ఇట్లాగా గోధుమ పిండిలో వేసేసుకోవచ్చండి. దీంతో పాటు పాలు కూడా యాడ్ చేసుకోవాలి. పాలతో పాటు ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. నెయ్యి కానీ అవైలబుల్గా లేకపోతే మంచిగా కాచి చల్లార్చిన ఆయిల్ని వేసుకోండి. ఇక్కడ నాకు పాలు వచ్చి 1 కప్పు వరకు పట్టాయండి. ఈ పాలు కూడా నేను ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నాను అనమాట. ఈ వీట్ ఫ్లోర్లో బెల్లం కూడా వేసాము కాబట్టి మనం పాలు వేసినప్పుడు ఆ బెల్లం కూడా కరిగి ఇంకొంచెం సాఫ్ట్ అవుతుందండి. సో అందుకని కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇంకా మనం మంచిగా ఈ పిండిని బాగా కలిపేసుకోవాలండి. మరీ గట్టిగా ఉండకూడదండి. కొంచెం సాఫ్ట్గా ఉంటేనే మనకి ఈ మిల్క్ బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయన్నమాట. ఇంకా పిండి అంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పైన వరకు కవరింగ్ లాగా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత ఇంకొకసారి పిండిని బాగా ఇంకొకసారి కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది అనమాట మనకి. ఇంకా ఈ చపాతీ పిండిని చిన్న చిన్న పోర్షన్గా చేసుకొని నేను ఇక్కడ చిన్న బాల్గా చేసుకొని చపాతీ కర్రతో చపాతీలా చేసుకుంటున్నానండి. కాకపోతే మరీ సన్నగా చేసుకోవటం లేదనమాట. కొంచెం ఒక మీడియం సైజు థిక్నెస్ ఉండేటట్టుగా చేసుకుంటున్నాను అనమాట. మరీ లావుగా ఉండకూడదు, అట్లా అని మరీ పల్చగా కూడా ఉండకూడదు అనమాట ఈ బిస్కెట్స్ అనేవి. నేను ఇంకా ఇట్లా ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. మీ దగ్గర ఏదైనా ప్లేట్స్ షార్ప్గా ఉండే ప్లేట్స్ కానీ గిన్నెలు కానీ ఉంటే ఇట్లాగా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకోండి. వేరే షేప్స్ ఉన్నా కూడా కట్ చేసుకోండి. ఇట్లాగా నేను బౌల్తో కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట రౌండ్ షేప్లో. తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పిండి మొత్తాన్ని తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ బిస్కెట్ మంచిగా ఈ థిక్నెస్లో ఉండేటట్టు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఆ పిండిని కూడా మళ్ళీ ఇంకొకసారి చపాతీలా చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ రౌండ్ షేప్ని నెలవంకలాగా కట్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ 2 షేప్లు వస్తున్నాయండి. ఓవెల్ షేప్ ఒకటి, నెలవంక ఒకటి వస్తుంది అనమాట. హాఫ్ మూన్ ఇట్లాగా 2 షేప్లు అనేవి వస్తున్నాయి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ షేప్స్ కోసము. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. మన ఛానల్లో ఇలాంటి ఈజీ రెసిపీస్, టేస్టీ రెసిపీస్ చాలానే అవైలబుల్ ఉన్నాయండి. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. ఇంకా పిండి మొత్తాన్ని ఇలాగే కొంచెం కొంచెం చిన్న పోర్షన్లు చేసుకొని ఈ షేప్లో కట్ చేసి పెట్టుకోవచ్చండి. కట్ చేసుకొని ఇట్లా అన్ని ఒకేసారి చేసి పెట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ షేప్స్ మేక్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదనమాట. సో చూసారు కదా 2 షేప్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ పైకి ఒక గుంటగా ఉండే ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇది వీట్ ఫ్లోర్ కదా, త్వరగా రెడ్గా వచ్చేస్తుంది. కానీ లోపల మాత్రం అస్సలు కుక్ అవ్వదు అనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఈ బిస్కెట్స్ అనేవి మనం కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. కానీ బాగా బయటకు తీసేసిన తర్వాత వేరొక ప్లేట్లోకి పెట్టేసుకొని చల్లారిపోయిన తర్వాత మాత్రం మంచిగా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా స్కూల్స్ అనేవి ఓపెన్ అయ్యాయి కదా, ఖచ్చితంగా పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ అనేవి లంచ్ బాక్స్లోకి పెట్టాలి కదా.
ఈ రెసిపీ అయితే చాలా బాగా ఉంటుందన్నమాట. పిల్లలకి బాగా నచ్చుతుందన్నమాట. సో, ఇట్లాగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఒక గంట, 2 గంటల తర్వాత మంచిగా క్రిస్పీగా అయిపోతాయండి ఈ బిస్కెట్స్ అనేవి. సాఫ్ట్‌గా ఉన్నాయని భయపడొద్దు. సో, ఇట్లాగా నేను 2 షేపుల్ని ఇట్లాగా మంచిగా డీప్ ఫ్రై చేసుకొని, ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ బిస్కెట్స్‌ని. చూస్తున్నారు కదా! ఇంకా బాగా ఫ్రై అయిన బిస్కెట్స్ అన్నిటిని తీసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టేసుకోవాలన్నమాట. బెల్లం నేను తురుముకొని వేసుకున్నాను కదండీ! మీకు అలాగా కష్టంగా అనిపిస్తే మాత్రం మీరు బెల్లం వాటర్ వేసుకోండి. బెల్లం సిరప్ లాగా తయారు చేసుకొని వేసుకోండి. కాకపోతే వాటర్ మాత్రం కొంచెమే యాడ్ చేసుకొని సిరప్ అనేది తయారు చేసుకోండి. ఎందుకంటే మనం మిల్క్ కూడా యాడ్ చేస్తాం కదా! కొంచెం మిల్క్ అనేది ఈ బిస్కెట్స్‌లో వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. అందుకే మీరు కూడా ట్రై చేయండి. ఎంజాయ్ చేయండి. మంచిగా చాలా క్రిస్పీగా ఉంటాయండి. నెక్స్ట్ డేకైతే ఇంకా సూపర్ టేస్ట్ అయితే వస్తాయన్నమాట. సో, మీరందరూ ట్రై చేయండి. ఎంజాయ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్.